ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు దినములో ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో తెలియపరుస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము పాత నిబంధనలు హెస్కేల్ గ్రంథములో ప్రవక్త అయినటువంటి హెస్కేల్ ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలను మనము ఈ ఉదయకాల సమయంలో గమనిస్తూ ఉంటుండగా, వారు కాపరులు గురించి ఇందులో రాయబడి ఉంది అధ్యాయంలో. ఎవరు ఈ కాపరులు అని మనం గమనిస్తే, పాత నిబంధన కాలములో కాపరులు, క్రొత్త నిబంధన కాలములో కాపరులు. అయితే ఈ పాత నిబంధన కాలంలో కాపరులు ఎవరు అంటే రాజులే, యాజకులే, ప్రవక్తలే. గమనిద్దాం చూడండి ఆ విషయాన్ని. అయితే ఈ గొర్రెలు ఎవరు, కాపరులు ఎవరు అని మనము ముందుగా దానిని ఆలోచిస్తే, అదే అధ్యాయంలో 31 వచ్చిన చదువమ్మ. అదే అధ్యాయంలో 31, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. పాత నిబంధనలు కాపరులు, గొర్రెలంటే ఎవరు? మనుషులు. గొర్రెలంటే ఎవరు? మనమే. మనుషుల్నే గొర్రెలుగా పోల్చి చెప్తున్నాడు అంతే. అయితే ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పాత నిబంధన కాలంలో కాపరులు ఎవరు? మనకి దేవుడుగా ఉన్నాడు, మందను మేపే దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత దాని గురించి ఆలోచన చేద్దాము. ఇక్కడ కాపరులు అంటే రాజులు అని చెప్తూ ఉన్నాను నేను. తరువాత యాజకులు, ప్రవక్తలు. అయితే బైబిల్ గ్రంథం కూడా అదే సెలవిస్తూ ఉన్నది. చూడండి, కీర్తన 78, 70, 72 వచ్చిన చదవండి అమ్మ కొద్దిగా. కీర్తనల గ్రంథము 78, 70, 72 వచ్చినాలు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలీలను మేపుటకై అతనిని రప్పించను. ఎలాగూ రప్పించాడంట? పాడే గొర్రెలను, తన మందను మాన్పించి, మేపేవాడిని మాన్పించి, యాకోబు వంశస్థులైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను మేపుటకును పాలించుటకును గొర్రెల దొడ్డిలో నుండి ఎవరిని తీసుకొని వచ్చాడు? దావీదును తీసుకొని వచ్చాడు. దావీదు ఎవరు? దావీదు ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ కాపరి ఎవరు? గొర్రెలను మేపే కాపరి ఎవరు? రాజులే. దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి రాజులందరూ కూడా కాపరులే. దావీదు తర్వాత దావీదులో నుండి వచ్చినటువంటి వారందరూ కూడా ఎవరు? ఇజ్రాయేలీలను మేపు కాపరులై ఉన్నారు. ఇక్కడ దావీదు ఒక కాపరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే రాజులు, కాపరులు అని అన్నాను నేను. రెండవదిగా మనం గమనిస్తే, కీర్తన 77, 20 వచనాన్ని చదివిస్తే మనము, కీర్తన 77, 20. మోషే అహరోనుల చేత తన ప్రజలను ఎలాగ నడిపించాడంట? మందవలే నడిపించాడు. మోషే అహరోనులు ఎవరు? వారు మోషే అహరోనులు అన్నదమ్ములు. వారు మోషేని ఏర్పరచుకున్నాడు, ప్రవక్తగాను, నడిపించే నాయకుడుగాను ఏర్పరచుకున్నాడు, యాజకుడుగా అహరోనుని ఏర్పరచుకున్నాడు. దేవాతి దేవుడైనటువంటి యెహోవా దేవుడు వారిని ఒక మందవలే నడిపించారు. వారిద్దరూ కలిసి ఎవరిని నడిపించారు? ఇజ్రాయేల్ ప్రజలను. ఎక్కడికి నడిపించారు? ఐగుప్తుల యొక్క చెరలో నుండి వారిని ఒక మందవలే, ఒక క్రమములో వారిని ఎక్కడికి నడిపించారు? కానాను దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వారు? కాపరులంటే ఎవరు? రాజులు, యాజకులు, ప్రవక్తలు. అయితే ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం. అది మరి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత
ఆ యాజకులు ఎవరు, ఆ కాపరులు ఎవరు అని మనం గమనిస్తే, ఆ కాపరులు అంటే వారు శాస్త్రులు పరిసయ్యులు. వారే ఇజ్రాయేల్ ప్రజలను పాలిస్తున్నటువంటి వారు. రోమియో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వారు రోమీయుల యొక్క అధికారంలో ఉన్నప్పుడు వారు యాజకత్వం చేస్తున్నటువంటి వారు, కట్టడలను న్యాయ విధులను విధించేటువంటి వారు ఎవరంటే శాస్త్రులు పరిచర్యలే. అయితే అస్సలు కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. క్రొత్త నిబంధనలో మన కాపరి ఎవరు? మన కాపరి ప్రభునందు ప్రియమైన సహోదర, యోహాను సువార్త 10వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి అమ్మా, మనకు అవగాహన అవుతుంది. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి. చాలులేమ్మా. ఆయన గొర్రెలకు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? గొర్రెలకు మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అయితే మనము ఎటువంటి గొర్రెలము? మన ప్రభు ఎటువంటి కాపరి? ఈ రెండింటిని గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దాం. మనము ఎటువంటి గొర్రెలము గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం చదువమ్మా. ఆదాము తన భార్యకు ఏలయనగా 24వ వచనం కూడా చదువు. ఆదికాండం 3వ అధ్యాయం 24. ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు చాలు. ఆదామును ఏం చేశాడంట? ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఏదేను తోటలో నుండి వెళ్ళి కొట్టాడు. తోలివేయబడినటువంటి గొర్రె. ఆదాము ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. ఆ మనుషుల యొక్క సంతానమైనటువంటి మనము కూడా తోలివేయబడినటువంటి గొర్రెలమే. మనం ఎవరము? మనము కూడా తోలివేయబడినటువంటి గొర్రెలము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనిస్తే మనము తోలివేయబడినటువంటి గొర్రెలము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, వారి నోటికి సమీపముగా ఉన్నావు కానీ వారి ఆంతర్యమునకు దూరముగా ఉన్నావు అని ప్రవక్త అయినటువంటి విలాప ప్రవక్త, కన్నిటి ప్రవక్త అని ఇర్మియా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటుండగా చదువమ్మా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. వారు నాటుచున్నావు, వారు వేరు తనుచు ఉన్నారు, వారు ఎదిగి ఫలమును ఇచ్చుచున్నారు. వారి నోటికి నువ్వు సమీపముగా ఉన్నావు కానీ వారి మనస్సులకు, వారి హృదయమునకు నీవు దూరముగా ఉన్నావు. అందుకని ఎందుకన్నాడంటే ఆ మాట, ఆది కాండంలో ఏదేను తోటలో తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున చేసుకొని ఏదేనును కాయుటకును, ఏదేనును ఏరుటకును, ఏదేనును సేద్యపరచుటకు ఉంచబడినటువంటి ఆదాము దంపతులు ప్రతి దినము దేనినైతే తినవద్దు అన్నాడో దాని వైపు చూస్తూ, తినొద్దన్నాడు కానీ హృదయంలో ఏముంది? తినాలనే ఆశ. వారి యొక్క హృదయాలలో ఏముంది? అంతర్యాలలో ప్రభువుకి దూరముగా ఉన్నటువంటి వారు తోలివేయబడ్డారు. అందుకనే వారు తోలివేయబడ్డారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ కానీ మనం గమనించగలిగితే మనము కూడా తోలివేయబడినటువంటి వారమే. అయితే ఎఫెసీ పత్రిక 12వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక
దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అలాగే మనము దూరస్తులమై ఉన్నాము. మీరు ఇప్పుడు క్రీస్తు కూడా క్రీస్తు రక్తము చేత మనము సమీపస్తులమై ఉన్నాము అంటే చూడండి, ఎఫెసీ పత్రికలోనే ఉంటుంది అది. ఎఫెసీ పత్రిక 2:3 కదమ్మా చదివింది ఇప్పుడు. ఆ 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనమేమయ్యాం? ఇప్పుడు తోలివేయబడినటువంటి మనము. ఎవరి ద్వారా తోలివేయబడ్డాము? ఎవరి సంతానము? ఆదిపితరుడైనటువంటి ఆదాము ద్వారా మనము తోలివేయబడినటువంటి వారము. ఎక్కడ నుండి? దేవుని సన్నిధి నుండి తోలివేయబడినటువంటి వారము. దేవుని సన్నిధి నుండి తోలివేయబడినటువంటి మనలను మరలా దేవుని సన్నిధికి వచ్చుట కొరకై ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు, మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా, ఆ మరణ పునరుద్ధానముల ద్వారా నీవు నేనేమయ్యామంటే తోలివేయబడినటువంటి మనము, తోలివేయబడిన గొర్రెలమైనటువంటి మనం ఏమయ్యాం? ఇప్పుడు సమీపస్తులుగా చేయబడ్డాము. సమీపస్తులుగా దేవుని సన్నిధికి మరలా మనము చేరగలిగాము. పరమ ఏదేనులోకి మనము చేరగలిగాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడుము అని ఉంటుంది. చదువమ్మది. జకర్యా 13:7. నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము తోలివేయబడినటువంటి గొర్రెలము. ఆయన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వధించబడినటువంటి వాడుగా ఇక్కడ మనం గమనిస్తున్నాము. మన తోలివేయబడినటువంటి వారిని మరలా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్దకు చేరి వచ్చుటకు ఆయన వధించబడినటువంటి ఖడ్గమా నా సహకారి మీదను గొర్రెల కాపరి మీదను పడము. ఆయన ఏ కాపరి? మనకు గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన మీద ఖడ్గమా, ఆయన వధించబడినటువంటి కాపరి నీకు నాకు. ప్రభు పాద సన్నిధికి మరలా తిరిగి తోలివేయబడినటువంటి నీవు నేను కూడా మరలా ప్రభు పాద సన్నిధికి రావాలి అంటే ఈ కాపరి అయినటువంటి, గొర్రెల కాపరి అయినటువంటి, గొప్ప కాపరి అయినటువంటి, ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వధించబడినటువంటి కాపరి. అందును బట్టి మనము దేవునిని స్తుతించి ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాము. అయ్యో ప్రభువా, తోలివేయబడినటువంటి నన్ను మరలా తిరిగి నీ చెంతకు వచ్చుటకు అయ్యో నేను గొర్రెవలే ఉన్నాను, తోలివేయబడినటువంటి దాన్నయ్యా, తోలివేయబడినటువంటి వాడనయ్యా. అలాంటి స్థితిలో నేను ఉన్న నన్ను మరలా తిరిగి ప్రభువా నీ సన్నిధి సహవాసములకు చేరి వచ్చుటకు ప్రభువా, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి, సహకారి అయినటువంటి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై ఆ కల్వరిలో వధించావు నాయన. ఆ వధించటం వలన, రక్తము చిందించటం వలన, మరణ పునరుద్ధానముల వలన నాకు ఇచ్చినటువంటి ఇట్టి గొప్ప కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను స్తుతిస్తూ ఉన్నాను. వధించబడిన కాపరి. రెండవదిగా మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనమై ఉండగా, చాలు
మనము బలహీనమైనటువంటి గొర్రెలము, తోలివేయబడినటువంటి గొర్రెలము, తోలివేయబడినటువంటి గొర్రెలమైనటువంటి మన కొరకై మన ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి, ఆత్మల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వధించబడ్డాడు. ఇప్పుడు మనము ఏమైనటువంటి వారము? బలహీనమైనటువంటి గొర్రెలము. ఈ బలహీనమైనటువంటి గొర్రెలము. అందుకనే మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ బలహీనమై ఉన్నాం. బలపరిచేవారు లేరు. తోలివేయబడినటువంటి వారము, ఆహారం పెట్టేవారు లేరు. మనకి ఏది లేదు, ఒక ఆశ్రయం లేనటువంటి వారము. ఆయన ఆశ్రయ దుర్గముగా, ఆత్మల కాపరిగా, ప్రధాన కాపరిగా, గొర్రెలకు మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి బలహీనమైనటువంటి మన కొరకై ఆయన బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకై ఏం చేశాడు? చనిపోయాడు. ఆయన చనిపోవటం ద్వారా నీకు నాకు కలిగినటువంటి, నీకు నాకు కలిగింది ఏం కలిగింది? నీకు నాకు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపక ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని ఎవరు ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని, బలహీనులను, ఎవరిని? బలవంతులైనటువంటి వారిని శాస్త్రులను, పరిచయులను సిగ్గుపరచుట కొరకై. ఓ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులారా, పరిశుద్ధులారా అని అపోస్తులైనటువంటి పౌలు వారితో తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానులను, బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుట కొరకై వెర్రి వారిని, బలహీనమైనటువంటి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. అది మీరు జ్ఞాపకము చేసుకోరండి. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఒకప్పుడు మనం బలహీనమై ఉన్నాము. బలహీనమైనటువంటి వారము, తోలివేయబడినటువంటి వారము, బలహీనమైనటువంటి వారము. అలాంటి మనలను దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడు? మన కొరకై యుక్త కాలమందు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై చనిపోయాడు. ఏమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11 అధ్యాయం చదువమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకై తన ప్రాణమును పెట్టును. ఏం చేశాడు? కాపరి ఏం చేశాడు? ఆయన మంచి కాపరి మాత్రమే కాదు, ఆయన తన గొర్రెల కొరకై, బలహీనమైనటువంటి గొర్రెల కొరకై తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన అది 18వ వచనం కూడా చదువమ్మా. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచును. తనంతట తానుగానే ఎవరైనాను తనంతటగా తాను ఎదుటి వారి కొరకై ప్రాణం పెడతారా? పెట్టరు. బలహీనమైనటువంటి మనలను బలపరచుట కొరకై ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, నా గొర్రెలకు నేను నా ప్రాణమును పెట్టుచున్నానని లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ గొప్ప కార్యాన్ని జరిగించడం ద్వారా నీకు నాకు కలిగింది ఏంటంటే మనము బలహీనమైనటువంటి మనను బలపరచబడ్డాం. అందును బట్టి ప్రభువుని మనం ఏం చేయాలా? మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి మన కొరకు ఏం చేశాడు? మంచి కాపరి, ప్రాణము పెట్టిన కాపరి. కీర్తన గ్రంథము 38:4-5 వచనాలు చదువమ్మా. కీర్తన 38. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వల్ల కలిగిన
నా గాయములు దుర్వాసన కొట్టుచున్నవి. మనము ఇప్పుడు ఎవరు? ఏ గొర్రెలము? రోగము కలిగినటువంటి గొర్రెలము. మనం ఎలాంటి గొర్రెలము? రోగము కలిగినటువంటి గొర్రెలము. మొదటిగా మనము గమనిస్తే తోలివేయబడినటువంటి గొర్రెలము, బలహీనమైనటువంటి గొర్రెలము. మూడవదిగా చూస్తే మనము రోగము కలిగినటువంటి గొర్రెలము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకును ఏ మాత్రము స్వస్థత లేదు. మనము దుర్వాసన కొట్టుచున్నటువంటి వారము. అందుకని అంటాడనమాట ఇర్మియా గ్రంథము, నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన కొట్టుచున్నవి అని కీర్తనాకారుడు అన్న రీతిలోనే ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయము 9వ వచనమున అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహువ్యాధి కలిగినటువంటిది. ఎలాంటిది అది? బహు ఘోరమైనటువంటిది, బహువ్యాధి కలిగినటువంటిది. ఆ వ్యాధి తగ్గేది కాదు. ఆ వ్యాధి ఏమి చేసినను ఆ వ్యాధి అలాగే ఉండాల్సిందే. ఎవరు బాగు చేయలేని వ్యాధి అదే మన హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటి వ్యాధి. అలాంటిది యోహాను పత్రిక, యోహాను స్వార్త 11:11 చదివితే అక్కడ లాజరు గురించి రాయబడి ఉంది. లాజరు చనిపోతాడు. చనిపోయిన 11:11 చదువమ్మా. ఆయన మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచు ఉన్నాడు, అతనిని మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన యెడల బాగుపడును అనెను. అలాగే అక్కడికి వస్తాడు. బేతనియాకు వచ్చిన తర్వాత మార్త అంటది, అతడు చనిపోయి 4 దినములైనది, అతడు వాసన కొట్టుచు ఉన్నాడు. 39వ వచనం చదువు. 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన స్థితి కూడా అంతే. మనము చచ్చినటువంటి వారు, పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చి ఉన్నటువంటి పడి ఉన్నటువంటి వాడు. ఆయన మన స్నేహితుడు నిద్రించి ఉంటున్నాడు, అతని మేల్కొలుపుదాము రండి అని చెప్పాడు. మార్త ఏమంటున్నది? అతడు చనిపోయి 4 దినములైన తర్వాత అతను వాసన కొట్టుచ్చు ఉన్నాడు. దుర్వాసన. అతను ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల మరణపు వాసన కలిగినటువంటి వారము నీవు నేను కూడా. అలాంటి మనలను ఆయన ఆ మరణపు వాసన నుండి, ఆ రోగము నుండి ఆయన నన్ను ఏం చేశాడు? స్వస్థత పరచు యెహోవాను నేనే. ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా లాజరును ఏ రీతిగా నోటి వాక్కు చేతనే లాజరా బయటకు రమ్ము అనగానే ప్రేత వస్త్రాలతో లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చిన రీతిలోనే ఆయనైతే నీ కొరకైతే నా కొరకైతే ఆ రోగముల నుండి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను విడుదల కలిగించట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు, ఆ గొర్రెల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఆ శిలువలో చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా మన రోగములకు స్వస్థత కలిగింది. అందును బట్టి దేవునిని మనము స్తుతించబద్దులం. మరణములో నుండి జీవములోకి నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. అందును బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెలకు గొప్పరి కాపరైన యేసు అని మన ప్రభువును రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాడు. ఏం జరిగించాడు అంటే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు,
పునరుద్ధానము ద్వారా యేసుక్రీస్తు చనిపోయాడు. మన రోగముల కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడు లేచాడు. ఎవరు లేచింది? గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన రోగముల కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడు లేచినటువంటి కాపరి. మనము రోగములు కలిగినటువంటి గొర్రెలము. ఆయన మనలను పునరుద్ధానుడై లేచడం ద్వారా నీకు నాకు కూడా మరణములో నుండి జీవాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని నేనేం చేయాలా? స్తుతించి ఘనపరచాల. ఆయన మనము తోలివేయబడినటువంటి వారము. తోలివేయబడినటువంటి మనల్ని ఏం చేశాడు ఆయన? ఆయన ఎలాంటి కాపరి? ఆయన వధించబడిన కాపరి. వధించబడిన కాపరి. రెండవదిగా మనము బలహీనమైనటువంటి గొర్రెలము. ఆయన ప్రాణము పెట్టినటువంటి కాపరి. మూడవదిగా మనము గమనిస్తే రోగము కలిగినటువంటి గొర్రెలము మనము. ఆయన అయితే పునరుద్ధానుడైనటువంటి కాపరి. నాలుగవదిగా గమనిస్తే మనము యెషయా గ్రంథము 53:6. యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనం ఏం చేశాం? గొర్రెల వలె మనమే గొర్రెలము. మనం ఏం చేసాం? దారి తొలగిపోయాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము తప్పిపోయినటువంటి గొర్రెలం. అయితే కాపరి ఏం చేశాడు? అందుకనే లూకా సువార్తలో శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి, ఒక పాపాత్ముడైన ఇంట్లోకి వెళ్ళి భోజనము చేస్తానికి సిద్ధపడినప్పుడు వారు సణుగుచ్చు ఉన్నారు. వారు శాస్త్రులు పరిచయులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఎట్టి సమయంలోనైనా ఇతనిని మనము ఆయనలో ఉన్నటువంటి లోపాలు కనుక్కొని అతన్ని బంధించాలని ఆలోచన కలిగి ఉన్నారు. హృదయాలోచనలు ఎరిగినటువంటి ఆ గొర్రెల కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే, తప్పిపోయిన కుమారుడు, పోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన గొర్రె. ఫస్ట్ ఏం జరిగింది చూడండి. యోహాను సువార్త 15:4 చూస్తే తప్పిపోయిన గొర్రె మనకు కనిపిస్తుంది. రెండవది 8వ చూస్తే తప్పిపోయిన నాణ్యము. 13వ చూస్తే వెళ్ళిపోయిన కుమారుడు. ఈ మూడింటిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పాడు 15వ అధ్యాయంలో. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము తండ్రి వద్ద నుండి తప్పిపోయిన కుమారుడు. ఆ కుమారుడైతే తన వద్ద ఉన్నటువంటి సమస్తమును కోల్పోయి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి వద్ద ఉన్నటువంటి సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదరించువారు లేరు, ప్రేమించువారు లేరు, ఎవ్వరూ లేరు. భయంకరమైనటువంటి పరిస్థితులు. పందులు తినుచున్నటువంటి పొట్టును తినుటకు సిద్ధపడినటువంటి వాడు, పందులను మేపుటకు సిద్ధపడినటువంటి వాడు, దుర్వస్త్రాలకు అలవాటు పడినటువంటి వాడు, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు తండ్రి వద్ద నుంచి. మరలా తిరిగి వచ్చుటకు, అయ్యో నా తండ్రి వద్ద అనేక మంది పనివారు ఉన్నారు, నా తండ్రి వద్ద అనేకమైనటువంటి ఆహారాలు, అన్ని సమస్తము సమకూర్చబడతాయి నా తండ్రి దగ్గర, అన్నిటినీ కోల్పోయి వచ్చానని మరలా తిరిగి తండ్రి వద్దకు వస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి దూరముగా ఉన్న కుమారుడు చూశాడు. నా కుమారుడును చూసి పరిగెత్తుకుంటూ పోయి మెడపైన ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకుని వచ్చి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరింపచేశాడు, చేతికి ఉంగరాన్ని ఇచ్చాడు, కాళ్ళకు చెప్పులనిచ్చాడు, గొప్ప విందు చేశాడు. ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. మరలా తప్పిపోయిన కుమారుడు మరలా తప్పిపోలేదు. నీవు నేను తప్పిపోయిన గొర్రెలము. తప్పిపోయినటువంటి మనము తర్వాత తండ్రి వద్దకు రావాలంటే, ఏ తండ్రి వద్ద నుండి మనము తప్పిపోయామో, ఏ ఏదైనా నుండి మనము తప్పిపోయామో, మరలా తిరిగా స్థానానికి వచ్చుట కొరకై తన గొర్రెలకు మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని
ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, పరలోకపు తండ్రి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఆ సిలువలో చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా నీవు నేను తండ్రి వద్దకు చేరగలిగాం. అందును బట్టి దేవునిని నీవు నేను స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన, అందుకనే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. జకర్యా 9వ అధ్యాయం 16వ వచనం. కాపరి తన మన్నను రక్షించినట్లు దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జకర్యా ప్రవక్త అయినటువంటి జకర్యా మాట్లాడుతున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ దినమున ఇజ్రాయేల్ ప్రజలు రక్షిస్తాడు దేవుడు వచ్చి. అయ్యా చెదిరిపోయినటువంటి మంద, అయ్యా ఈ కొండలకు గుట్టలకు లోయలకు చెదిరిపోయినటువంటివి మంద, అవి కాపరులే వారిని భక్షిస్తున్నటువంటి వారు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. మరలా దేవాతి దేవుడు తిరిగి వచ్చి వారిని రక్షిస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చాడు. నిన్ను నన్ను తన అమూల్యమైనటువంటి రక్తం చేత నిన్ను నన్ను కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి నిన్ను నన్ను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. వచ్చాడు, వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు గ్రహింపలేనటువంటి వారై ఉన్నారు. వారు రక్షించబడుతూ ఉన్నారు. వారు మరలా తిరిగి సమకూర్చబడతారు. ప్రభు ఆ దినమున పరలోకము నుండి భూలోకములకు దిగి వస్తాడు. ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా, కాపరి తన మందను రక్షించినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని రక్షించాడు. అందును బట్టి మనము స్తుతించబద్దులమైన, అనుదినము రక్షిస్తూ వచ్చాడు. నిన్ను నన్ను కంటికి రెప్పవలే కాస్తూ వచ్చాడు. నిన్ను నన్ను ఎలాంటి స్థితిలో నిన్ను నన్ను అనుదినము కాపాడుతూ వచ్చాడంటే, మనము తోలివేయబడినటువంటి గొర్రెలము, బలహీనమైనటువంటి గొర్రెలము, రోగము గల గొర్రెలము, తప్పిపోయిన గొర్రెలము. అలాంటి మనలను దేవాతి దేవుడు ప్రధాన కాపరిగా, గొర్రెల కాపరిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం చేశాడంటే, వధించబడినటువంటి కాపరి, ప్రాణము పెట్టిన కాపరి, పునరుద్ధానుడైనటువంటి కాపరి, రక్షించినటువంటి కాపరి మనల్ని రక్షించాడు. అంటే రక్షణలోకి తీసుకొని వచ్చిన తర్వాత నిన్ను నన్ను దినదినము నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నా. ఈ దినం ఈ రీతిగా నీవు నేను వచ్చి ప్రభు పాద సన్నిధిలో సాగిలపడి ఆరాధిస్తున్నామంటే అది ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. అందును బట్టి ప్రభుని, అయ్యో ప్రభువా నన్ను రక్షించుకున్నావు, అంత మాత్రమే కాదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను నడిపిస్తూ ఉన్నావు. ఏ అపాయము రాకుండా, ఏ ఇరుకు రాకుండా ఈ 2025 సంవత్సరములో 2 నెలలు కాచి కాపాడి 3వ మాసములో మొదటి పునరుద్ధాన దినములో నీ పాద సన్నిధిలో నీ ప్రజలతో నీ ఇంటిలో నేను సాగిలపడి ఆరాధించుకున్నటకు నన్ను కాపాడుతూ రక్షిస్తూ వచ్చిన దేవా, నేను స్తుతిస్తూ ఉన్నాను, నేను ఘనపరుస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. అందుకని కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, చూడండి, చూసి మనం ముగించుకుందాం. 79వ కీర్తన 13వ వచనం. నీ మంద కాపురులమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. చదవండి ఒకసారి. నీ మంద గొర్రెలమైన మేము ఎలాగూ సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమన్నాడు మరి తర్వాత? తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచే వారముగా ఉండాలి. తోలివేయబడినటువంటి వారము, బలహీనమైనటువంటి వారము, మనము రోగము కలిగినటువంటి వారము, తర్వాత మనం ఎలాంటి వాడము? తప్పిపోయిన గొర్రెలమైనటువంటి మనము ఆయన మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలను వారు పట్టించుకోలేదు. వారు కాపరులుగా ఉన్నారు, కానీ వారు ఇష్టానుసారముగా వారిని వదిలివేశారు.
అయితే అక్కడ అధ్యాయం మొత్తం చదవండి, చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి అన్నమాట. అలాంటిది అందుకని ఇక్కడ అంటాడు చూడండి 16వ వచనంలో 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము, తప్పిపోయిన దాన్ని నేను వెతికెదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుతును. మరలా ప్రభు ఎవరైతే ఏ కాపరులైతే వదిలివేశారో, ఏ రాజులైతే, ఏ యాజకులైతే, ఏ ప్రవక్తలైతే, ఎవరైతే తన మందలను వదిలివేశారో, దానిని భయంకరమైన పరిస్థితులకు తీసుకొని వెళ్ళారో, దేవాతి దేవుడైతే నేను మరలా తిరిగి వారిని సమకూరుస్తాను. నన్ను కూడా సమకూర్చాడు ప్రభు. ఎంతగా దేవునిని స్తుతించాలి. అందుకనే కీర్తనాకారుడు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? నీ మంద కాపురులు, నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనం ఏం చేయాలా? సదాకాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం.